హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకే ఒక చెట్టు, సుమారు ఎకరం విస్తీర్ణం, ప్రకృతి సృష్టించిన అద్భుతం, కాలంతో పోటీ పడుతున్న కాలజ్ఞాని, 120 ఏళ్ల ఈ మహావృక్షం. ప్రకృతిలో మనం ఎన్నో వింతలు చూస్తుంటాం, కానీ ఇప్పుడు మీరు చూడబోయేది ఒక చెట్టు కాదు, అదొక అద్భుతం. 120 ఏళ్ల ప్రయాణం, ఇప్పుడు సుమారు ఎకరం స్థలంలో విస్తరించిన ఒక మహా సామ్రాజ్యం. ఈ భారీ మర్రి చెట్టు విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం మంకొల్లు గ్రామం నుండి చీపురిగూడెం వెళ్లే మార్గంలో తమ్మిలేరు ప్రాజెక్టు సమీపంలో ఈ భారీ మర్రి చెట్టు మీకు కనిపిస్తుంది. సుమారు 120 సంవత్సరాల క్రితం నాటిన ఒక చిన్న మొక్క ఈరోజు ఆకాశాన్ని తాకే కొమ్మలతో, భూమిని అల్లుకున్న ఊడలతో ఒక అడవిలా కనిపిస్తుంది. సాధారణంగా ఒక చెట్టు అంటే ఒకే కాండం ఉంటుంది, కానీ ఈ మహావృక్షానికి మాత్రం వందల కొద్ది ఊడలు ఉన్నాయి. ఆ ఊడలే కాలక్రమేణా బలమైన స్తంభాలుగా మారి ఈ భారీ వృక్షానికి ఊపిరిని, ఆధారాన్ని ఇస్తున్నాయి. చుట్టుపక్కల గ్రామాల వారు ఇక్కడ ఉన్న ముత్యాలమ్మ తల్లిని కొలుచుకుని వారి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. శాస్త్రీయంగా చూస్తే మర్రి చెట్టును బాహుపది అని పిలవచ్చు. దీని కొమ్మలు పెరిగే కొద్దీ బరువు పెరుగుతాయి. ఆ బరువును మోయడానికి ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన వరమే ఈ ఊడలు. ఇవి గాలిలోని తేమను పీల్చుకుంటూ క్రమంగా భూమిలోకి చొచ్చుకుపోయి కొత్త కాండాలుగా మారుతాయి. అందుకే ఈ చెట్టు ఎకరం విస్తీర్ణంలో ఉన్నా దీనికి చావు అనేది లేదేమో అన్నట్టుగా కనిపిస్తుంది. ఇంత పెద్ద విస్తీర్ణంలో ఉన్న ఈ చెట్టు కేవలం గాలితో పాటు ఆక్సిజన్ను మనకు అందించడమే కాదు, దీనిపై వేల సంఖ్యలో పక్షులు, ఉడతలు, కీటకాలు, కోతులు వంటి వన్యప్రాణులు నివసిస్తున్నాయి. ఎండలు మండుతున్న సమయంలో కూడా ఈ చెట్టు కింద ఉష్ణోగ్రత కనీసం 5 నుండి 10 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. దీని ఆకుల సాంద్రత అంత దట్టంగా ఉంటుంది. మరి ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని ఎలా కాపాడుతుందో చెప్పడానికి ఈ 120 ఏళ్ల మర్రి చెట్టు నిదర్శనం. కాంక్రీట్ జంగిల్స్ పెరుగుతున్న ఈ రోజుల్లో ఇలాంటి మహావృక్షాలను కాపాడుకోవడం మన బాధ్యత. ఈ అద్భుతమైన వృక్షం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.